హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు కాసరకాయలు అంటారండి, లేకపోతే చిట్టి కాకరకాయలు అంటారండి. ఇది ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి, ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు టమోటా వేసుకున్నానండి. కాసరకాయ ఫ్రై చేస్తున్నా అండి కర్రీను. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చిట్టి కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుందండి. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి. పసుపు వేసానండి, అలాగే కారం వేసానండి, తగినంత కారం. ధనియాల పౌడర్ వేసాను, గరం మసాలా వేసానండి. ఆయిల్ పైన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ వేసానండి, చిట్టి కాకరకాయ వేసాను. ఇది జంపుగా ఉంటుందండి. ఒకవైపు కట్ చేసుకొని ఇంకొక వైపు కట్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ కర్రీ అండి. ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి, ఒక 10 నిమిషాల వరకు. అంతా ఒకసారి కలుపుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. అలాగే కొంచెం ప్లేట్ పైన కూడా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి కాకరకాయలు. చివరగా ఇవి ఉడికిన తర్వాత కొంచెం ఒక స్పూను బెల్లం వేసానండి. కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లము, అలాగే కొబ్బరి పొడి వేసానండి, 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ పైన వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ కర్రీ అండి. ఇది మనం చపాతీలో అయినా రొట్టె అయినా టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో తింటే. అంతే అండి, సింపుల్గా. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళు కూడా తింటే చాలా మంచిది అండి. వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి కాకరకాయలు. ఆయిల్ పైన వచ్చిన తర్వాత అంతే అండి, స్టవ్ కట్ చేయడమే అయిపోయింది. కాకరకాయ నేను రాగి రొట్టె వేసానండి, రాగి రొట్టె కాకరకాయ వేసుకున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.